అవును. ఇక్కడికి వచ్చాను. ఎందుకని ఒక ఛానల్ ఇక్కడ పెట్టారు, తొలి ఆంధ్ర ఛానల్. దాంట్లో మనం దిగి దాన్ని డెవలప్ చేస్తే మిగతా ఛానల్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు 10 ఛానళ్ళు ఇక్కడ ఉంటే ఈ ఏరియా డెవలప్ అవుతుంది మనం ఇదనేది. ఖచ్చితంగా అవును. అయితే నాకు ఇప్పుడు వేస్తున్న భయం వల్ల అంటే హైదరాబాద్కి వెళ్ళాలని ఇది కాదు నా ఉద్దేశం. ఇక్కడ భయం వేస్తున్నది ఏంటంటే అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఇప్పుడు. ఇవాళ వీళ్ళు పిచ్చి పిచ్చి కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు, ప్రతి దాంట్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందులో ఒక 30% ఇదివరకు వైసీపీ చేసింది. వైసీపీ తప్పు చేసిన ప్రతిసారి మనం డిబేట్లో మాట్లాడుకున్నాం. లైక్ కొడాలని ఏమైనా సమర్థించాము మనం? గుడి గురించి రథం గురించి మాట్లాడినప్పుడు సమర్థించాం, తప్పనే అన్నాం కదా. నోటితో మాట్లాడినప్పుడు అలా తప్పు పట్టాం కదా మనం. ఆయన నియోజకవర్గంలో రోడ్లు వేసుకోలేకపోయారు అనేది మీ దాన్ని ఇంకా టీడీపీ వాళ్ళే బాగా హైలైట్ చేశారు, ఇంకా బాగా ప్రమోట్ చేశారు కదా. కాబట్టి మనం ఎవరిదైనా సరే స్ట్రైట్ గా మాట్లాడుకుంటాం. ఆ రోజునైనా తప్పనే అన్నాం, ఒప్పని అనలేదు మనం. అవును. అలాంటిది ఇవాళ కనబడుతున్నటువంటి భయం వేస్తున్నది ఏంటంటే నాకు, ఎందుకంటే నేను మామూలుగా నాకు ఇదివరకు యంగ్స్టర్గా జర్నలిజంలోకి వచ్చినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మా టైంలో అయితే అంటే మేము యంగ్స్టర్గా అన్నప్పుడు కొంచెం చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు మళ్ళీ నేను అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రౌడీయిజం, ఫ్యాక్షనిజం